జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొచ్చిన. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ బీజేపీలో చేరనున్నారంట. సరే, ఆయన ఎవరు, ఏం దాకత అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మన దేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఇస్లామిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాశ్మీరు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తర్వాత ఎక్కువగా ఈ ఇస్లామిస్టుల ప్రాబల్యం ఈ కేరళలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. కేరళలో దాదాపుగా 25% ఇస్లామిస్టుల జనాభా ఉండదు. ఆ తర్వాత 20% వరకు ఈ క్రిస్టియన్ల జనాభా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా. అదేంటంటే, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, జనాభా లెక్కల సేకరణ, రెండోది వచ్చేసి కులగణన. ఈ రెండు కూడా చేయాలని చెప్పి. అయితే ఈ జనాభా లెక్కల సేకరణ జరిగిందనుకో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో మన హిందువుల సంఖ్య ఎంత ఉన్నది, లేకపోతే ముస్లింల సంఖ్య ఎంత ఉన్నది, క్రిస్టియన్ల సంఖ్య ఎంత ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి బాగా అర్థమైపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ రాబోయే లెక్కలు కదా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ఈ క్రిస్టియన్లు ఏం చేస్తారు, మతం మారిపోతారు. కానీ రిజర్వేషన్ల కోసం మన సనాతన ధర్మాన్ని పాటిస్తా ఉన్నట్టే, అంటే ఈ రిజర్వేషన్ల కోసం ఆ కులాన్ని అట్టే కంటిన్యూ చేస్తారనమాట. ఇది ఖచ్చితంగా గుర్తించి ఎవరైతే మతం మారి ఉంటారో, అవునా కదా, ఎవరైతే మతం మారి ఉంటారో వాళ్ళ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు ఏ మతాన్ని అయితే స్వీకరించుంటారో దానికి తగ్గట్టుగా సర్టిఫికేట్ని అయితే ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇప్పుడు ఈ ఎస్సీలు ఉంటారు, లేకపోతే బీలు ఇట్టోళ్ళంతా ఉంటారు, బీసీలు ఇట్టోళ్ళంతా కూడా వాళ్ళు మతం మారిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ కూడా మారిపోతుంది. అవునా కదా? రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు కూడా ఇలాంటి తీర్పు ఇచ్చింది. మీరు మతం మారిన తర్వాత మీకు ఆ కులం అనేది మీకు వర్తించదు అని చెప్పేసి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఎటువంటి మొహమాటాలు లేకుండా తీసుకోవాలనేదే నా యొక్క అభిప్రాయం. అవునా కాదా? సరే, ఇకపోతే ఈ కేరళ రాష్ట్రంలో 100% అక్షరాస్యత ఉన్నప్పటికీ కూడా ఎడారి మతాల మతమౌఢ్యం వల్ల ఈ కేరళ రాష్ట్రం బాగా వెనకబడి ఉంటుంది. మీకు తెలుసో లేదో కానీ కేరళ వాళ్ళు ఎవరన్నా మీకు పరిచయం ఉంటేనో, లేకపోతే వాళ్ళ దగ్గరగా మీరు చూస్తేనో మీకు తెలుస్తుంది ఏది నేను ఎందుకు చెప్తున్నా అనేది. అంతెందుకు, ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ కేరళ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ విచ్చలవిడితనం కానీ, ఈ మందు, డ్రగ్స్, సిగరెట్లు, అమ్మాయిలు కూడా ఊదుతానే ఉంటారు. నీకు అగరబత్తులు కూడా అమ్మాయిలు రావు, పొగ. అమ్మ ఊదేదే పని. కనీసం ఆ కడుపులో పేగులు బొత్తాయా, లేకపోతే ఇంతగా వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే బిడ్డలు పుడతారో తెలియదు. కానీ ఆడవాళ్ళంతే, మగవాళ్ళంతే. ఇది విచిత్రంగా నీగ్రోలు కూడా ఉండరు. అటాటి అంతా హెయిర్ స్టైల్స్, ఆ ఏందో, ఆ ముక్కు పొడకలేందో, ఆ కమ్మలేందో, ఆ పిచ్చోళ్ళ మాదిరి ఆ మాదిరిగా ఉంటారు. ఒరే స్వామి, మన దేశం ఎంత గొప్పది, మన దేశం యొక్క సంస్కృతి కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, నాగరికత కావచ్చు ఎంత గొప్పది. మన దేశాన్ని చూసి ఇప్పుడు విదేశీయులంతా కూడా, పాశ్చాత్యులంతా కూడా మన సంస్కృతిని, మన సంప్రదాయాలను, మన నాగరికతను వాళ్ళు అనుసరిస్తూ ఉంటే మనం పోయి ఎవరో పనికి మాలిన వాళ్ళ గుంపు అంతా వీళ్ళు ఫాలో అవుతారు. చదువుకుంటే అది జ్ఞానంగా పెరగాల్సింది పోయి వీళ్ళు వింత పశువులు మారి తయారవుతారు. అంత దారుణంగా ఉన్నది. అందుకే చెప్పేది, ఈ కేరళ రాష్ట్రం అక్షరాస్యత ఉన్నప్పటికీ కూడా వెనకబడిపోతుంది. ప్రస్తుతం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులకు ఈ కేరళ ప్రభుత్వం అయితే చేరిపోయింది. ఇక విషయానికి వస్తే, శశి తరూర్ తెలుసు కదా మీకు. ఈయన వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, ఆయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు. ఈయన ప్రస్తుతం ఈ తిరువనంతపురం ఎంపీగా ఉన్నాడు. 2009 నుంచి తిరువనంతపురం ఎంపీగా గెలుస్తూ వస్తాడు. ఈ శశి తరూరు రాజకీయాల్లోకి రాకముందు ఐక్యరాజ్య సమితిలో పనిచేశాడు. ఐక్యరాజ్య సమితిలో మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోఫీ అన్నన్ నేతృత్వంలో శరణార్థుల కార్యకర్తగా, శాంతి స్థాపకుడిగా, పరిపాలనవేత్తగా పనిచేసినాడు. న్యూయార్క్ టైమ్స్, ద వాషింగ్టన్ పోస్టు, గార్డియన్ వంటి జాతీయ మరియు అంతర్జాతీయ పబ్లికేషన్ సంస్థలకు ఈ శశి తరూరు కాలమిస్టుగా, రచయితగా, న్యూస్ వీక్ ఇంటర్నేషనల్కు అకేషనల్ కాలమిస్టుగా, భాగస్వామ్య సంపాదకుడిగా పనిచేసినాడు. అయితే శశి తరూరు అంత ఎంతో తెలివైనడు. అంటే మనిషినే కొన్ని లోపాలు కూడా ఉంటాయి, లేకుండా ఉండవు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. అటగా ఈయనకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కాదని చెప్పి నేను కూడా చెప్పడం లేదు. ఎందుకంటే మనం కూడా ఈయన గురించి గతంలో కొన్ని న్యూస్ చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఏదో కొంచెం ఈయన ఆలోచనలో మార్పు వస్తుందని చెప్పేసి ఈయన ఉన్న ఫలంగా మంచోడు అయిపోయినాడని కూడా మనం చెప్పలేం కదా. ఈయనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, కాదని కూడా నేను చెప్పట్లా. కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కాస్త మంచి చెడు విచక్షణ ఉండేటటువంటి వాడు అనమాట. అంతేకాకుండా సృజనాత్మకత కలిగినవాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ రాను రాను ఈ శశి తరూర్ను దూరం పెట్టసాగింది. శశి తరూర్ను
కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం ప్రారంభించింది. దీంతో శశి థరూర్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. సరే, మంచిదే, సంతోషమే. ఇప్పుడు మనమే చెప్తూ ఉంటాం, పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా తప్పులు అందరూ కూడా వేస్తారు, కానీ ప్రతి మనిషిలో కూడా మార్పు రావాలా, ప్రతి ఒక్కరు దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పేసి అందరం కూడా చెప్పుకుంటాం. అదే మార్పు ఆయనలో కూడా వచ్చింది అనుకుందాం, అంతే కదా? నేను చెప్పేది కరెక్టేనా? ఏకీభవిస్తున్నారు కదా నా మాటలతో? సరే, ఈ సందర్భంగా నిన్న కేరళలో జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి సభకు ఈ శశి థరూర్ హాజరైనాడు. నిన్న ప్రధాని మోడీ గారు తిరువనంతపురం సమీపంలో నిర్మించినటువంటి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ శశి థరూర్ కూడా పాల్గొన్నాడు. ఇక ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, ఈరోజు ఈ పోర్టును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉండాలి. ఈ పోర్టు మూలంగా కేరళ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ కార్యక్రమానికి శశి థరూర్ కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమంలో శశి థరూర్ పాల్గొనడం చాలామందికి నిద్ర అయితే పట్టదు. ఎవరు తెలుసు కదా మీకు? ఈరోజు నాతో కలిసి శశి థరూర్ కూడా వేదికనైతే పంచుకున్నారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికైతే వెళ్ళిపోయింది. శశి థరూర్ ఇక నుంచి కొత్త రాజకీయ ప్రయాణం చేస్తాడని చెప్పేసి ప్రధాని మోడీ గారు మాట్లాడినారు. అంటే శశి థరూర్ త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నాడనేది ప్రధాని మోడీ గారు చెప్పకనే చెప్పాడనమాట. అది విషయం. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు మోడీ కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు, ఎంతసేపటికి బీజేపీ పాలిత రాష్ట్రాలకే మంచి చేస్తుంది, ఇది అని చెప్పేసి చాలా మంది కారు కూతులని కూడా వస్తారు కదా. మరి ఇదేంది? ఇది మీకు కూడా తెలుసు. నిన్న ఈ ఎన్డీఏ పాలిత రాష్ట్రం అటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు నరేంద్ర మోడీ గారు. అక్కడ కూడా వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు అవన్నీ కూడా జరిగినాయి. ప్రారంభోత్సవం అంతా కూడా జరిగింది. అలాగే కేరళకు కూడా పోయినారు. కేరళకు పోయి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ను కూడా ప్రారంభించారు. మరి కేరళ రాష్ట్రం వచ్చేసి కమ్యూనిస్టుల పాలనలో ఉండదు కదా, ఆడికి పోకూడదు కదా. అందులోనూ కేరళలో ఈ జిహాదీల సంఖ్య కూడా రాను పెరిగిపోతుంది. బయటికి పోయేసి ఐసీసీలో చేరే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా కణకణం కూడా హిందూ ద్వేషంతో దేశ వ్యతిరేక శక్తులుగా రగిలిపోయే వాళ్ళు ఉన్నారు. మరి ఆడివి ఇంత పెద్ద ఎత్తున చేయాల్సినంత అవసరమే ఉండదు. ఇప్పుడు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఈ సముద్ర తీర ప్రాంతాలు ఉండే రాష్ట్రాలు చాలానే ఉన్నాయి కదా. మరి అక్కడ చేయొచ్చు కదా దీన్ని. పోయి కేరళకు పోయి తిరువనంతపురంలో చేయాల్సిన అవసరం ఉండదు. అంటే దేశంలో ప్రతి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలా, అర్థమవుతుందా? ప్రజలందరి జీవితాల్లోనూ మార్పు రావాలా అనేది ఆయన ఉద్దేశం అనమాట. కాబట్టి దేశం అంతా కూడా అభివృద్ధి చెందితేనే అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రతి రాష్ట్రానికి ఆయన ఏవేవైతే చేయాలో ఒక పెద్దన పాత్ర పోషించి అందరికీ న్యాయం చేస్తాడు. కానీ కొన్ని పిచ్చి కుక్కలు ఏంటంటే ఇప్పటికీ మరుగుతూనే ఉంటాయి, మోడీ ఏం చేశాడని చెప్పేసి. మీ బతుకులకు మీకు తెలివి రాదు, మీకు సిగ్గు రాదు, మీరు ఈ జన్మ మారరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాయా, అంతకుముందు మొఘలాయల పాలనలో వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారు ఏదో ఊడిగం చేసే పనులు కొంతమంది. తర్వాత బ్రిటిషర్ల దగ్గర కూడా కొంతమంది పనిచేశారు. అవునా కదా? కొంతమంది ఏమో స్వాతంత్రం కోసం వాళ్ళ ధనమాన ప్రాణాలన్నింటి కూడా అర్పిస్తూ ఉంటే, త్యాగం చేస్తూ ఉంటే, కొంతమంది ఏమో బ్రిటిషర్ల కింద వాళ్ళ బూట్లు నాకుతా మన వాళ్ళ ప్రాణాలే తీశారు. అవునా కదా? నేను చెప్పేది కరెక్టేనా కదా? అయితే ఎవరైతే ఈ మొఘలాయల కింద, ఈ బ్రిటిషర్ల కింద, తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని పార్టీల కింద బానిసలుగా మారి ఎవరైతే పనిచేశారో వాళ్ళకు ఈ బానిసత్వ భావజాలం అనేది పోలా. ఈ సంకర జాతి లక్షణాలు అనేవి బాగా సంక్రమించేసి ఏదన్నా మంచి చేసినా కూడా అది మంచి అని చెప్పి ఒప్పుకునే పరిస్థితుల్లో అయితే లేరు. అట్లా ఉండదు కాలం. ఏం చెప్తాము? ఎవరైతే మన స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని చంపినారో వాళ్ళు మన దేశస్తులే కదా. ఇంకా అలాంటి వాళ్ళకు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళు ఎట్ట మన దేశాన్ని ప్రేమిస్తారు, ఎట్లా మన ధర్మాన్ని ఎట్ట పాటిస్తారు? పైగా మనలో బత్తాయిలు, వాట్సాప్ యూనివర్సిటీలు, గోడీ బ్యాచ్ అని అంటారు. మీకంటే పాకిస్తాన్ వాళ్ళు మేలరా, మీకంటే వాళ్ళకి ఎక్కువ దేశభక్తి ఉంటుందా? బాతుకు జడ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.